రైతులందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం వీడియోలో చూసే ట్రాక్టర్ వచ్చేసి జాండీ ట్రాక్టర్ 5042 మోడల్. ఈ ట్రాక్టర్కి అయితే మనము ఫ్రంట్ హైడ్రాలిక్ అడ్జస్టబుల్ సిస్టమ్ అయితే మనం తయారు చేయడం జరిగింది. అదే విధంగా ట్రాక్టర్ మోటార్ స్పేర్ కూడా అటాచ్ చేయడం జరిగింది. ఈ వీడియో యొక్క ప్రత్యేకతలు, వీడియో యొక్క వివరాలు మనం ఈ వీడియోలో అయితే మొత్తం తెలుసుకుందాము. మన దగ్గరికి అయితే మహబూబ్నగర్ డిస్టిక్ కి సంబంధించిన రైతు అయితే మన దగ్గరకు వచ్చిండు. వచ్చేసి మన దగ్గర కూర్చున్నాడు, కొంచెంసేపు మాట్లాడిండు. ఆయనకైతే ఇలాంటి రకమైన సెటప్ సంబంధించిన ట్రాక్టర్ మౌంటెడ్ సిస్టమ్ కావాలని చెప్పిండు స్ప్రేయింగ్ పర్పస్కి. ఆయనకు మనం కూడా బాగానే ఎక్స్ప్లెయిన్ చేసినాము, బాగానే చెప్పినాము. కాకపోతే కొంచెం టైం పడుతుంది అని చెప్పినా అయినా కానీ ఆయన కూడా ఓకే అయినా మిగతానే చెప్పించుకుంటా, నేను కొన్ని రోజులు లేట్ అయినా పర్లేదు మిగతానే చెప్పించుకుంటా అని చెప్పిండు. ఎందుకని మా తర్వాత కూడా అడిగినా, ఎందుకు ఇంత హోల్డ్ చేస్తున్నావు, బయట చాలామంది చేస్తున్నారు కదా అంటే, అన్న మీ గురించి మంచి రెస్పాన్స్ ఉంది బయట, మీరే మీ స్పేర్లు చూసినాము, మీ స్లాషర్లు చూసినాము, మీ రోటోవేటర్లు చూసినాము, మీ సర్వీస్ చూసినాము, మీ స్పేర్ పార్ట్ చూసినాము, అన్నీ చూసినాము, మంచి రెస్పాన్స్ ఉంది. ఒకవేళ ఏమైనా చిన్న చిన్న పొరపాటు జరగగానే మళ్ళీ మీరు రెక్టిఫై చేస్తున్నారు. ఇలాంటి ఫీడ్బ్యాక్ ఉన్నందుకే నేను కొంచెం లేట్ అయినా సరే పర్లేదు, నేను చేసేది కొంచెం పెద్ద ఇన్వెస్ట్మెంట్ కాబట్టి నేను కొంచెం లేట్ అయినా పర్లేదు, ఇన్నే నుండి చేసుకుంటాను అని స్పెషల్గా నేను పర్సనల్గా కనుక్కున్నాను ఆయనతో, ఎందుకు ఇంత వెయిట్ చేస్తున్నావు అంటే. ఆయన మనకైతే ఈ విధంగా ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదైతే ఎంతో సంతృప్తిని అయితే ఇచ్చింది నాకు ఆయన ఒకసారి ఈ విషయం చెప్పిన తర్వాత. రైతు కూడా ఈ ఓన్లీ నార్మల్గా అయితే ఇంతకుముందు ఏం చెప్పిండంటే బయట కూడా చెప్పించుకోవచ్చు కదా అన్నదానికి కూడా ఆయన ఏం చెప్పిండంటే, బయట ఇట్లా లేస్తాయి, ఇట్లా వంగుతాయి, ఆ ఏడైతే లేస్తాయో ఏనుగు తొండంలాగా లేస్తాయో ఆడైతే పట్ట అని పైపులు అయితే పైలిపోతున్నాయి, యాంగిల్ అయితే ఇరిగిపోతున్నాయి అన్నాడు. సో అలాంటి సిస్టమ్ లేకుండా నాకు హెవీ ఉండాలని చెప్పిండు. ఈ హెవీ సిస్టమ్ అనేది అయితే ఇంకా అందరికి సుపరిచితమైన విషయమే. ఒక అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్లోనే ఇలాంటి రకమైన స్టాండ్ బై సిస్టమ్ వస్తుంది. స్టాండ్ బై సిస్టమ్ ఎట్లుంటుంది అంటే, ఎక్కడైతే ఉంటుందో అక్కడనే ఉంటుంది భూము. ఇట్లా పోయి ఎనిమిది ముందు పైకంటే పైకి, కిందికంటే కింది అట్లా ఉండదు. ఏదైతే ఉన్నదో ఆ నుండి పైకి లేస్తుంది, ఆ నుండి కిందికి వస్తుంది. మళ్ళీ ఎక్స్ట్రా పైపులు పెట్టి, ఎక్స్ట్రా రాడ్లు పెట్టి, యాంగ్లర్లు పెట్టి పగిలిపోయే పరిస్థితులు, ఇరిగిపోయే పరిస్థితులు అయితే సింపుల్గా స్కిప్ చేసుకోవచ్చు. మన అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్లో తయారు చేసే ట్రాక్టర్ ఫ్రంట్ బూమ్ హైడ్రాలిక్ అడ్జస్టబుల్ సిస్టంలో నార్మల్గా అయితే మనం ఏదైనా ఏ బూమ్కైనా బ్లాక్ కానీ ఆరెంజ్ కలర్ కానీ వేస్తాము. కాకపోతే ఆ ఫార్మర్ ఎంతైతే ఆప్యాయంగా, ఎంతైతే మంచిగా, ఎంత ప్రేమగా అయితే మాట్లాడిండో, మన గురించి ఎంతైతే మంచిగా తెలుసుకున్నాడో, ఎంత రెస్పెక్ట్గా, ఎంత మర్యాదపరంగా ఉన్నాడో, దానికి జస్ట్ చిన్న బహుమతి లాగా, ఏదో కొంచెం సాటిస్ఫాక్షన్ లాగా ఉండడానికి ట్రాక్టర్ జాండీర్ కాబట్టి జాండీర్కి సరిపోయే విధంగా, జాండీర్కి సూట్ అయ్యే విధంగా కలర్ సిస్టమ్ కూడా జాండీర్ కలర్ మధ్యలో వచ్చేసి ఎల్లో, పక్కలో వచ్చేసి జాండీర్ గ్రీన్, జాండీర్ ఎల్లో వాడి సపరేట్గా కొంచెం ఎక్కువ డెడికేషన్ తీసుకొని, ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని సపరేట్గా పెయింటింగ్ సెక్షన్లో తయారు చేయడం జరిగింది. ఇది ఇప్పుడైతే ఈ హైడ్రాలిక్ బూమ్ సిస్టమ్ కూడా ఏ విధంగా పనిచేస్తుందో నేను మీకు ఒకసారి చూపిస్తాను. పైకి ఎట్లా వెళ్తుంది, కిందికి ఎట్లా వెళ్తుంది, లెఫ్ట్ రైట్ అప్ డౌన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సింగిల్ లెవర్ ఆపరేషన్తో నేను చూపిస్తాను. ఇప్పుడు ఇట్లా స్టాండ్ బై ఉంది కదా, ఇప్పుడు మొక్క కిందికి ఉంది, మొక్క కిందికి ఉన్నప్పుడు కిందికి అనుకోవాలి. ఇప్పుడు కిందికి పోతుంది కదా, ఇంతవరకు కిందికి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఇప్పుడు వేరే రకాల పంటలు ఉంటాయి. వేరే రకాల పంటలు కొంచెం పత్తి కొంచెం మెల్లగా కొద్ది ఈ హైట్కి వస్తుంది, 4వసారికి వచ్చిన వాళ్ళకి ఈ హైట్కి వస్తుంది. లేకుంటే కంది ఉంది, కంది పంట అంటే ఇంతవరకు వెళ్తుంది. ఇప్పుడు చూస్తారు కదా, పైకి మెల్లగా వెళ్ళిపోతుంది. ఇందాక చెప్తున్న విధంగా ఇట్లా వెళ్ళదండి. ఇట్లా వెళ్ళినప్పుడు ఏంటంటే ముందల రేడియస్, టర్నింగ్ రేడియస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ ముందల అనేది తొందరగా కటింగ్ చేసుకోవాలి. ఇదైతే అట్లా ఉండదు. వీడు ఏదైతే పైకి ఎదుగుతుందో అంతవరకు పైకి పోతుంది, ఏదైతే కిందికి వచ్చిందో అంతవరకు కిందికి వస్తుంది. ఇప్పుడు లెట్ సపోజ్ మనం రైట్ సైడ్ వేరే వాళ్ళ పొలం ఉంది, రైట్ సైడ్ పొలం వేరే వాళ్ళు కొట్టొద్దు అట్లా అన్నప్పుడు, ఇప్పుడు దీన్ని వాడుకోవద్దు అన్నప్పుడు ఇది వచ్చేసి ఇట్లా వెళ్ళిపోతుంది, ఇది ఇట్లా వచ్చేసి పై వెళ్ళిపోతుంది. అట్లా మంచిగా కూర్చుంటుంది. అక్కడ స్టాండ్ ఉంది కదా, ఆ స్టాండ్లో వచ్చి మంచిగా కూర్చుంటుంది. మళ్ళీ ఎక్కడైతే మళ్ళీ కొట్టే ప్లేస్ వచ్చింది కదా, కొట్టే ప్లేస్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఇట్లా వచ్చేస్తుంది. ఎవ్రీథింగ్ వన్ ఆపరేటెడ్ బై వన్ డ్రైవర్. అదేవిధంగా ఓన్లీ లెఫ్ట్ సైడ్ మనం కొట్టేది లేదు, లేకుంటే లెఫ్ట్ సైడ్ ఏదో రాయి ఉందో, పొలం ఉందో, కడే ఉందో, చెట్టు ఉందో కొట్టొద్దంటే లెఫ్ట్ సైడ్ కూడా ఇట్లా వెళ్ళిపోతుంది. అక్కడ కొట్టొద్దు అనుకుంటే అక్కడ కొట్టకూడదు. మళ్ళీ వాడాలంటే ఇట్లా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందాకైతే ఏ విధంగా అయితే పనిచేసిందో చూసినాం కదా ఫంక్షన్. ఈ ఫంక్షన్ ఏ విధంగా చేసుకోవాలో, ఒక సింగిల్ డ్రైవర్ ఉంటే ఎంతవరకు ఇది సింపుల్గా పని చేసుకోవచ్చు ఇది కూడా చూస్తాం. ఇప్పుడు ఇందాక
ఇప్పుడు ఇది స్ట్రైట్గా ఉంది కదా, ఇప్పుడు దీన్ని లెఫ్ట్ అనుకోవాలి. లెఫ్ట్ అంటే ఇది వచ్చేసి డిస్ట్రిబ్యూటర్ అండి. ఈ డిస్ట్రిబ్యూటర్లో అన్ని రకాల ఆపరేషన్స్ ఈ యొక్క డిస్ట్రిబ్యూటర్తోనే అయిపోతుంది. ఇప్పుడు లెట్ సపోజ్ మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న భూమిని మలుచుకోవాలనుకోండి, లోపల మడత పెట్టాలనుకోండి, ఇట్లా అంటే అయిపోతుంది. ఇట్లా అంటే అయిపోతుంది. బయట కన్నా ఇది అయిపోతుంది, లోపల కన్నాలనే ఇది అయిపోతుంది. లెట్ సపోజ్ భూమి హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. హైట్ ఇప్పుడు పైకి అనుకోవాలంటే ఇట్లా అనాలి, లోపలికి అనాలంటే ఇట్లా అనాలి. ఇది రైట్. అన్నీ ఒకటి దాని ఉంటాయి. డ్రైవర్ అసలు ఇంటి మంచిగా పెప్సీ తాగకుండా మొత్తం చేసుకోవచ్చు ఈ పనులన్నీ ఈ విధంగా. ఇది వచ్చేసి బూమ్ హైడ్రాలిక్ కంట్రోలర్స్ ఇవి. ఇది 2-వే డిస్ట్రిబ్యూటర్తోని ఈ కంట్రోల్ సిస్టమ్ ఇది ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు ప్రెషర్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ బంద్ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ బంద్ చేసుకోవాలి, రైట్ సైడ్ బంద్ చేసుకోవాలంటే రైట్ సైడ్ బంద్ చేసుకోవాలి, లేకుంటే మొత్తం ఒకటేసారి ఆన్ చేసుకోవాలి, లేకుంటే మొత్తానికి బంద్ చేసుకోవాలన్నా కానీ ఇన్నే ఉన్నాయి కంట్రోలర్స్ కూడా. మళ్ళీ డ్రైవర్ దిగి కిందికి పోయి బండి ఆపుకొని అక్కడ చేంజ్ చేసుకునే అలాంటి ఇబ్బంది లేకుండా ఎవ్రీథింగ్ ఇక్కడనే. ఓకేనా. ఒక్క డ్రైవర్ ఉంటే సరిపోతుంది, ఈ స్ప్రేయింగ్ సిస్టమ్ మొత్తం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్క దాని కనెక్షన్స్ అయితే ఉంటాయి కదా, ఆ కనెక్షన్ టు కనెక్షన్ బిట్వీన్ ఏదైతే పైప్స్ ఉంటాయో ఆ పైప్స్ అన్ని ప్రతి ఒక్కటి మ్యాక్సిమం హైడ్రాలిక్ పైపులు మాత్రమే వాడతాం మనం. ఎక్కడ ఉన్నా కానీ కనెక్షన్స్ అది హైడ్రాలిక్ పైపులు వాడితేనే కొన్ని రోజులు ఎక్కువ పని చేస్తుంది, తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది, తొందరగా ఖరాబ్ కాదు. ఈ మొత్తం సిస్టమ్ అయితే మనం తెలుసుకున్నాం కదా. వెనకాల వచ్చేసి స్ప్రేయరు, ముందర వచ్చేసి హైడ్రాలిక్ భూము, ఇవన్నీ అయితే తెలుసుకున్నాం కదా. ఇవన్నీ నడవడానికి మెయిన్ ఇంకోటి ఏంటంటే కీలక పాత్ర టైర్స్. స్లిమ్ టైర్స్ అయితే పక్కా ఉండాలి. ఇంత పెద్ద మొత్తం కాందాన్ని మొత్తం ఇంత చేసిన తర్వాత స్లిమ్ టైర్స్ లేకపోతే పని అనేది సులభంగా జరగదు. స్లిమ్ టైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. స్లిమ్ టైర్స్ వచ్చేసి వెనకాల వచ్చేసి 6 ఫీట్లది, ముందర వచ్చేసి 4 ఫీట్లది ఉంది. వెనకాల టైర్ వచ్చేసి 6 ఇంచులు ఉంటుంది, ముందర టైర్ వచ్చేసి 4 ఇంచులు ఉంటుంది. ఎక్కడ తీసుకున్నా కానీ టైర్లు వెనకాల అయితే 6 ఇంచులు పక్కా తీసుకోండి, బయట 4 ఇంచులు అమ్మినా కానీ తీసుకోకండి. 6 ఇంచులు అనేది ఏంటంటే కొంచెం సేఫ్టీ ఎక్కువ ఉంటుంది, ట్రాక్టర్ పడే సమస్యలు అనేవి ఉండవు. డ్రైవర్ కొంచెం అజాగ్రత్తగా వెళ్ళినా కానీ ఇది కొంచెం కాపాడుతుంది మనల్ని. ఇది ఉందని మాత్రం అజాగ్రత్త వెళ్ళొద్దని అయితే చెప్పట్లేదు. ఎప్పుడైనా సేఫ్టీగా ఉండండి. రాళ్ళ కాడ కానీ, గుట్టల కాడ కానీ, వరాల కాడ అయితే జాగ్రత్తగా వెళ్తే మనకి పని అనేది తొందరగా జరుగుతుంది, మంచిగా జరుగుతుంది. సేఫ్టీ అనేది ఇంపార్టెంట్. టైర్లు వచ్చేసి వర్జిన్ రబ్బర్ అండి. ఒకవేళ మీకు కూడా ఇలాంటి హైడ్రాలిక్ సిస్టమ్ ఉండాలి, అద్భుతంగా పనిచేయాలి, హై క్వాలిటీ ఉండాలనుకుంటే ఖచ్చితంగా మన అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీస్ని అయితే సంప్రదించండి మరింత ఇన్ఫర్మేషన్ కోసం. ఒకవేళ మీ దగ్గర ట్రాక్టర్ లేకున్నా కానీ అన్నపూర్ణ ఆగ్రో ఇండస్ట్రీని సంప్రదిస్తే మనమే మీకు ట్రాక్టర్ అరేంజ్ చేసి మనమే ఇవన్నీ సెటప్ చేసి మొత్తం ట్రాక్టర్ సెటప్ చేసి కూడా అందజేస్తాము. లేదు మీ తాన ట్రాక్టర్ ఉంది, మీ ట్రాక్టర్కి ఎలాంటి సెటప్ చేయాలనుకుంటే అలా అయినా పర్లేదు, ఇలా అయినా పర్లేదు, మీ ట్రాక్టర్ని తీసుకొచ్చి ఈడ పెడితే మేమే మొత్తం ఈ విధంగా మంచిగా తయారు చేసి మీకు అందజేస్తాము.